హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ విధంగా రసం చేసుకొని చూడండి. ఇప్పుడు జాబ్ పరంగా వెళ్ళిపోయిన వాళ్ళకైనా సింపుల్గా, చాలా సింపుల్గా అయిపోద్దండి. క్యారేజీలకైనా సరే అండి, తొందరగా అయిపోయిన రసం ఇదేనండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగో నేను ఆయిల్ వేసాను. ఇదేంటంటే నువ్వుల నూనె వేసుకున్నానండి. మీరు ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు ఈ ప్లేస్లో. అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక పావు స్పూన్ ఆవాలు, ఇవన్నీ రెండు కొద్దిగా వేసటం ఇంత మెంతులు ఒక పావు స్పూన్ అండి. అలాగే వెల్లుల్లి జంటలు ఒక 4, నెక్స్ట్ ఎండుమిర్చి ఒక 2, ఇలాగా పోపు వేగాలి. వేగిన తర్వాత కొద్ది కరివేపాకు కూడా వేయండి. నెక్స్ట్ ఇంగువ అనమాట. మనం రసానికండి ఏంటంటే మెంతులు నెక్స్ట్ ఇంగువ ఉంటండి. ఎలా చేసుకున్న రసం చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. అంతేనండి. పోపు వేపింది కదా, అప్పుడు పోపు వేగిన తర్వాత ఇక్కడ నేను వాటర్ పోసుకుంటున్నానండి. మీరు తీసుకున్న క్వాలిటీని బట్టి మీరు వేసుకోండి. అంతేనండి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే సాల్ట్ అనమాట. ఒక స్పూను, ఒక పావు స్పూన్ నేను వేస్తున్నాను. అంటే మా టేస్ట్ని పెట్టి మేము వేసుకుంటున్నాను, మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి సాల్ట్. అలాగే ఒక పావు స్పూన్ పసుపు, నెక్స్ట్ ఒక పావు స్పూన్ మసాలా కారం అండి. తర్వాత చింతపండు నేను తీసుకున్న క్వాలిటీని పెట్టి, మా పులుపుని పెట్టి నేను వేసుకుంటున్నానండి. అలాగే మీ పులుపుని పెట్టి మీరు వేసుకోండి తీసుకున్న క్వాలిటీని పెట్టి. ఇంత ఏమీ లేదండి. బొబ్బులు వచ్చాక కొద్దిగా తిరగబడిన తర్వాత కొత్తిమీర వేసేసుకోండి. ఇంతేనండి. ఎక్కువ మరగకూడదు ఈ రసం మాత్రం. వేసేసుకొని కొత్తిమీర వేసేసి మూత పెట్టేయండి. చికెన్ ఫ్రై చేసుకొని, చికెన్తో అయితే చాలా బాగుంటుందండి చికెన్ ఈ రసంతోనైతే. ఇవన్నీ ఇలా మూత పెట్టేయండి. ఆఫ్ చేసేయండి. ఇంతే స్టవ్. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.